హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బీబీ జోడీ సీజన్ 2కి ఎండింగ్ కార్డ్ అయితే వచ్చేసిందండి. ఇక ఈ వీక్తో ఈ యొక్క బీబీ జోడీ సీజన్ 2 కంప్లీట్ అయిపోతుంది. ఇక విన్నర్స్ ఎవరో తెలుసు, రన్నర్స్ ఎవరో తెలుసు, థర్డ్ పొజిషన్ తెలుసు, ఫోర్త్ పొజిషన్ తెలుసు, ఫిఫ్త్ పొజిషన్ కూడా తెలుసు. వావ్, నిజంగానే అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ లాస్ట్కి వచ్చేసరికి మంచి గట్టి పోటీనే ఇచ్చారనే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక బీబీ జోడీ సీజన్ 2 అయిపోయిన వెంటనే ఇక కుకువి జాతిరత్నాల్లో ఇష్టమైన కంటెస్టెంట్స్ ఇంతమంది వస్తున్నారంటే జనాలు ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో అర్థమైపోతుంది. కొన్ని కమెంట్స్ చూస్తున్నప్పుడు, కొన్ని వాళ్ళ మాటల్లో వీళ్ళు రావాలి అని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కదా. సో ఇక వాళ్ళంతా కుకువి జాతిరత్నాల్లో కనిపించడం ప్రేక్షకులైతే అస్సలు ఉండలేకపోతున్నారు. వీళ్ళని ఎప్పుడెప్పుడు చూద్దామని. అది నెక్స్ట్ వీక్ అయితే జరగబోతుంది. ఎందుకంటే గ్రాండ్ లాంచ్ ఏప్రిల్ 4th అయితే జరగబోతుంది కాబట్టి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బీబీ జోడీ సీజన్ 2 మన అర్జున్ అలాగే శ్రీ సత్య. నిజంగానే మన శ్రీ సత్య ఎలాగుందంటే ఏ క్యారెక్టర్ చేసినా తను ఆ గెటప్కో మరి ఆ యొక్క కాస్ట్యూమ్కి వాటన్నిటికీ ఈజిప్ట్ యువరాణి టైప్లోనే ఉంది. ఇక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే చాలా చక్కగా అయితే చేసేసారు. ఎందుకంటే లాస్ట్ పర్ఫార్మెన్స్ సో ది బెస్ట్ ఇవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కాబట్టి ఇక వీళ్ళు కూడా ది బెస్ట్ అయితే ఇచ్చేసారు. ఇక శ్రీదేవి గారు అయితే శ్రీ సత్య నీలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది, కొన్ని మూమెంట్స్ నువ్వు చేస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తూ ఉంటుంది అని చెప్పగానే మన శేఖర్ మాస్టర్ అయితే తల ఊపుతూ ఉంటాడు. నిజంగానే శేఖర్ మాస్టర్ మన శ్రీ సత్య వేసే డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి కొన్నిసార్లు ఫిదా అయిపోతూ ఉంటాడనమాట. సరదాగా ఉంటుంది వీళ్ళ మధ్య కాన్వర్జేషన్స్. ఎందుకంటే మధ్యలో సదా గారు వచ్చి కావాలని పాపం శ్రీ సత్యాని అలాగే శేఖర్ మాస్టర్ని బాగా ఆట పట్టించేస్తూ ఉంటుంది. ఇక శేఖర్ మాస్టర్ అయితే ఎంత మొహమాటస్తుడో అందరికీ తెలిసిందే. అయినా కానీ ఏంటి మాస్టర్ శ్రీ సత్య వచ్చింది కదా, మీరు వెళ్ళి డ్యాన్స్ వేస్తారా అన్నట్టుగా ప్రతిసారి సెటైర్లు అయితే వేస్తుంది. అయ్యయ్యో అదేమీ లేదు అంటుంటారు. కానీ మన శేఖర్ మాస్టర్ కూడా చాలా మంచి స్టెప్పులు అయితే వేస్తూ ఉంటారు. ఇక శేఖర్ మాస్టర్ ఇలా తలూపుతున్నాడు అని చెప్పేసి సదా గారు అయితే అందరితో చెప్తుంటారు. చూడండి మన శ్రీదేవి గారు శ్రీ సత్య నువ్వు కొన్ని మూమెంట్స్ చేస్తుంటే భలే ఉంటాయని చెప్తుంటే ఈయన ఇలా తలూపుతున్నాడు అని చెప్పుకొని శేఖర్ మాస్టర్ అదేం లేదు సదా అని చెప్తుంటే లేదు వెళ్ళండి ఆమెతో పాటు వెళ్ళి డ్యాన్స్ వేయిపోని అని చెప్తే ఇక వాళ్ళిద్దరూ కలిసి స్టెప్స్ అయితే వేస్తారు కిసిక్ సాంగ్కి. వావ్, నిజంగా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ కాంబినేషన్ కూడా. జస్ట్ ఫర్ ఫన్కేలేండి. ఎందుకంటే శేఖర్ మాస్టర్ అందరితో చాలా బాగుంటాడు. అలాగే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాడు. ఎక్కువ చేయడు, అలానే తక్కువ చేయడు. కాకపోతే డ్యాన్స్ మాస్టర్ కాబట్టి అందరితో చాలా ఫ్రీగా ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నిజంగానే ఈజిప్ట్ మహారాణి డ్యాన్స్ వేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి శ్రీ సత్యాన్ని గురించి చెప్తూ ఉంటాడనమాట. ఇక అందరూ నవ్వులు. ఇక మన ధనరాజ్ భాను వీళ్ళిద్దరు కూడా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేసేస్తారు. ఇక మన బాహుబలిలో తమన్నా గారి వెనకాల భాను గారు ఉన్నారంట. ఇది నిజంగానే చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక డ్యాన్స్లోనో ఫైట్లోనో మొత్తానికి ఈమె కూడా వెనకాలే ఉండి కత్తి తిప్పుతారంట. మన ప్రదీప్ గారు అదే చెప్తున్నారు. తమన్నా గారు ఎంత ఫైట్ చేశారో తెలియదు కానీ మన భాను గారు అయితే ఆ కత్తితో తెగ తిప్పేశారు అసలుకి అంటగానే. అవును, మన తమన్నా గారు రానప్పుడల్లా ఆమె ప్లేస్లో నేనే అదంతా చేసేదాన్ని అని చెప్పగానే అందరూ అలా చూస్తుంటారు. ఇంకెక్కడ చెప్పకు, కొట్టేస్తారు నిన్ను అన్నట్టుగా. ఇక మన శేఖర్ మాస్టర్ అయితే అబ్బా ఏంది ఇంత తెల్లగా ఉంది మా తమన్నా అని చెప్పి అనుకుంటున్నాను. అది తమన్నా కాదా నీ చెయ్యి, అబ్బా సూపర్గా ఉంది అని చెప్పగానే ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు సరదాగా. ఇక రాశి ఖన్నా గారు అయితే ఆమె సినిమా ప్రమోషన్ కోసం అయితే ఆమె రావడం జరిగింది. అలాగే ఆమెకి కొన్ని ఫొటోస్ అయితే చూపించడం జరిగింది. ఆ ఫొటోస్ కళ్ళను బట్టి ఎవరు ఏంటి అనేది కనిపెట్టాలి. ఇక ఫస్ట్ ఫోటో మన ఆ పవన్ కళ్యాణ్ గారిది రావడంతోనే అందరికీ తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారి కళ్ళు. ఆ కళ్ళు చూడగానే ఎవరైనా కనిపెట్టేస్తారు కాబట్టి మన రాశి ఖన్నా గారు కూడా కనిపెట్టేస్తారు. ఇక రాశి ఖన్నా గారిని చూడగానే మన ప్రదీప్ కూడా ఏదో ఒకటి అనాలి కదా, అబ్బా నా రాశి ఫలాలు ఎంత చక్కగా ఉన్నాయో ఈరోజు అని చెప్పేసి రాశి ఖన్నా గారిని గురించి అంటూ ఉంటాడనమాట. ఈవిడైతే చాలా సన్నగా అయిపోయింది నిజంగానే. అలాగే ఇవన్నీ వాళ్ళ వేసే ఆ కళ్ళు కానీ వాటిని చూసి చెప్తే మరి నాకేంటి గిఫ్ట్ ఇస్తారా అనగానే అవును, ఒక విల్లా, ఒక డబుల్ బెడ్రూమ్ విల్లా, అలాగే మీకు కారు అవన్నీ కొనిసంటే ఏంటి మీ డబ్బులతోనంటే అయ్యో నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయని ప్రదీప్ గారు అంటుంటారు. నిజమే, ప్రదీప్ గారి దగ్గర అస్సలు డబ్బులు లేవండి, నమ్ముతారా అసలుకి. ఇలా సరదాగా సాగిపోతుంది హ్యాపీగా. ఎండ్ కార్డ్ అయితే పడిపోతుంది కాబట్టి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.